హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను బ్లైండ్ రాజు అని రీసెంట్గా కొన్ని వీడియోస్ మనకి సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో కూర్చుని పాడటం, సజ్జనార్ గారు అది ట్వీట్ కూడా చేశారు. నాకు తన స్టోరీ విన్న తర్వాత సంథింగ్ ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే ఏమి చేయకుండా ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉండే వాళ్ళకంటే ఏదో ఒకటి సాధిద్దాము, తనకున్న బ్లైండ్నెస్ని కూడా చాలా చిన్నది చేసి ఏదో సాధించాలనే సంకల్పంతో రెగ్యులర్గా తను వీడియోస్ చేసుకుంటూ, తను సింగింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ, అటు సర్జనర్ గారి కళ్ళ మీద పడి, దాని తర్వాత ఇప్పుడు తమన్ గారు తన కోసం ఒక ట్వీట్ చేసి ఇండియన్ ఐడల్ సీజన్ 4లో నేను తనతో పాటు కలిసి పర్ఫామ్ చేస్తాను, ఇది నా రిక్వెస్ట్ కాదు, ఇది ఆర్డర్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆహా వాళ్ళని మెన్షన్ చేసి ట్వీట్ చేయడం జరిగింది. సో రాజు పరిస్థితి ఏంటి, రాజు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, అండ్ రాజుకి ఇన్స్పిరేషన్ ఎవరు, సో రాజు ఎక్కడ నేర్చుకున్నాడు ఏంటి, తన ఫినాన్షియల్ స్టేట్ ఏంటి, అసలు రాజు ఎవరు అనేది ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం చేద్దాం రండి. I don't think so. హాయ్ రాజు. Hi, sir. హాయ్, Hi. హౌ యూ? Then fine, సో sir. కంగ్రాచులేషన్స్. Thank you, sir. సో తమన్ గారి దగ్గర నుంచి ఇట్లా ఒక ట్వీట్ రావడం ఎలా అనిపిస్తుంది? ఏం మాటలు రావట్లా. ఏం మాట్లాడాలో అర్థం అంత అవ్వట్లా. ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఆయన. ఆ కల్మషం లేని నవ్వు, ఆ ఎగ్జైట్మెంట్, నాకు చిన్న పిల్లోని చూస్తే చిన్నప్పుడు ఏమన్నా ఒక ఏదో రన్నింగ్ రేస్లో గెలిచినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అట్లాంటి హ్యాపీనెస్ ఆయన ఫేస్లో కనిపిస్తుంది. సో రాజు వాళ్ళ మదర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడని అడుగుదాము, ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి. అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అబ్బాయి నెమ్మదిగా డెవలప్ అవుతున్నాడు. నాకు మంచిగా అనిపిస్తుంది. ఆయన చిన్నప్పటి సంది అయితే మస్తు బాధపడ్డా, మస్తు తిప్పలు పడ్డా. 7 కంటే ఆడికి తోలిపోయినా తోలకపోయేటాలక అలుగుతాడు, తినడు, ఏం చేయడు. ఇక ఎక్కడంటే అలుగుతాడు సార్ నాయన. ఎందుకంటే తినడు, 7 కన్నా తోలకపోతేనే మంచిగా, లేకుంటే అస్సలు తినడు. ఇక అలా బావకు కూడా తెలిసిపోయింది, వాళ్ళ చెల్లెలకు కూడా తెలిసిపోయింది, నువ్వు తోలకపోవాలి అత్తమ్మ, ఆయన తినడా అని. ఇక 7 కంటే గింత ప్రోగ్రామ్ అయినా పోవాలి, 7కైనా పోవాలి. ఇక తోలకపోతా. ఇప్పుడు జర బస్సులో వాడిండు. ఆ కండక్టర్ ఏమన్నాడంటే, ఏమయ్యా కూర్చున్న ఒక్క పాట పాడవా, చాలా రోజులకు కలిసిన ఓ పాట పాడు, మా డ్రైవర్ ఉరుకుతున్నాడు అంటే ఈయన వాడిండు. నా చెయ్యి జరంతగా కనబడుతుంది, పాడిండు. పాడితే ఆ పిల్ల శిల్ప అనే పిల్ల వచ్చి ఈయనని తీసి ఇక అందరికి పంపింది. నాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆయన ఇప్పటిదాకా అయితే ఆయన రవికుంచే సార్తాన వాడిన సంది అయితే ఏమీ లేదు. కరోనా వచ్చే అన్ని తినమంటే ఒక పూట తింటాడు, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఎందుకు నాకు అన్నం, నన్ను ఎవరు పిలుస్తలేరు, అందరు దూరమైనరు అని ఇక తిండే మానేసిండు. ఒక పూట అది బలిమితంగా 1 గంటలకు, మాపు 10 గంటలకు తింటాడు. ఏం చేయాలి, నాకేం పన్నది, నన్ను ఎవరు పిలుస్తలేరు అని ఇదే బాధలో ఉన్నాడు. జర్రకి ఇప్పుడు నిన్న మొన్నటి సంధి ఆపిగా ఉన్నాడు, లేకుంటే ఊకే టీవీ పెట్టుకొని తిండికి కూడా రాడిగా ఇంటికి అట్లా చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆయన. అవును, రవితేజ సార్ సినిమా వింటున్నాడు, అన్ని వింటున్నాడు ఆయన. ఇప్పుడు మంచిగా ఉన్నది. బాగుంది. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. వీరా సినిమా చూస్తున్నావు అయితే? వీరా సినిమా చూస్తున్నా. రవితేజ గారు కూడా తెలుసు అయితే. ఆయన సినిమా రవితేజను చూసినాం నాయన, షూటింగ్లకు మస్తు షూటింగ్లకు పోయినాం. రవితేజను చూసినాము, ఎన్టీఆర్ని చూసినాము, శ్రీరారిని చూసినాము, ప్రకాష్ రాజు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిండు. ఇక మళ్ళా అర్జున్ కలిసిండు, రమ్యకృష్ణన్ కలిసిండు, అలా ఆయనను కలిసిండు. ఇండస్ట్రీ సగం మందిని కవర్ చేస్తాడు అయితే. అవునండి. నెల్లూరు నిరజానది కూడా వాడిండు ఆయన ముంగ, ఒక్కది కూడా వాడిండు. ఇప్పుడు నేను అర్జున్ సార్ ఇద్దరం పక్క కూర్చున్నాం, ఆయన పక్కకి కృష్ణవంశీ సార్ కూర్చున్నారు. ఆ పాట వాడితే మంచి మనం ఈ అబ్బాయికి ఆపర్చునిటీ ఇద్దామని అనుకున్నారు. కానీ తర్వాత మరుసటి రోజు ఆయన షూటింగ్ లేదండి, ఆయన సినిమా లేదు. నితిన్ సార్ సినిమా ఉంది, అది ఆయన హీరో, ఈయన హీరో కాదు, ఈయన దేవుడు, ఆయన భక్తుడు. కాబట్టి ఆయన సీన్ ఎంత ఉండాలో అంతే ఉంది. కల్పిస్తానన్నారు కానీ కొంచెం ఆయన మర్చిపోయి ఉంటారు. ఆయన రాలా, వస్తే గుర్తు చేసేవాళ్ళేమో కానీ ఆయన రాలా ఆ రోజు. సో మీ ఇద్దరే ఉంటారు ఇంట్లో? నాకు యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు బాగా నచ్చింది. ఎప్పుడో పాతకాలం, పూర్వకాలం మా తాతయ్యలు ఉండే ఇల్లులు ఉంటాయి కదా. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకుని? 40 అవుతుందో 40, 50 అవుతుందో. 50 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకుని. చిన్నది ఓన్ హౌస్ అండి, ఓన్ హౌస్. అప్పటి నుంచి ఇలాగే ఉంది ఇల్లు. ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది మాకైతే. ఈ దెమ్మలు ఇవంతా అప్పుడే మొత్తం అప్పటి నుంచి పోలా, అది కదలని కూడా కదలట్లేదు అసలు, స్టాండర్డ్ గా ఉంది. ఇక్కడ కూలిందా?
ఇలా ఊనింది. ఈ గురుదంగం ఇచ్చింది ఇది బ్యాగ్. ఎవరు ఇచ్చింది? ఆయనకు గురుదంగం రామాచారి సార్ ఇచ్చింది కదా. మృదంగం రామాచార్య సార్ ఇప్పించారు. ఈ బ్యాగ్ ఆ, ఇది ఈ కూడా బ్యాగ్. అప్పుడుది అయితే. అందులో ఉన్నది ఆనకు కూలిపోతున్నదని ఆ ఇంట్లో వేసినాం. 50 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా పైన ఒకటి పోయింది, చెక్కు చెదరకుండా ఉంది ఇల్లు. అప్పటి గోడలే మంచివి నాన్న, అప్పటి ఇల్లే మంచిది. దేంతో కట్టారు? మొత్తం మట్టితోటే, మట్టితోటే. మట్టి ఇంకా రాయి. ఆ. ఈ మొత్తం ఇక్కడ ఆడికిడికి రాయి, ఇదంతా మట్టి. అలా నాయన తిప్పలవాడి బండి కొట్టేది, తన నాయన వాళ్ళ నాయన తెచ్చుకున్నాడు రాయి బండి మీద. ఇక ఎవరు తెలియదు, ఆయన ఒక్కడే తెచ్చి ఏరోలను పెట్టి ఆయన కిరాయిలో కురికిండు. ఇప్పుడున్న ఇల్లు ఉండట్లేదు 50 సంవత్సరాలు, కష్టం. ఈ ఆరమారం ఇంత దీపం తీసుకుంటే నాకేమో ఈ ఇల్లు నిడిచిపెట్టి వాళ్ళు ఏమంటారు అంటే కూల్తది ఇల్లు ఉండొద్దు, సర్పంచ్ వాళ్ళు కూల్తది ఉండొద్దు, ఇలా కూల్తది ఉండొద్దు అంటే మీకు పొద్దున్న లేచి టీవీ పెట్టుకొని ఏడకూలుతుంది అసలు, కళ్ళనే కదలట్లేదు ఏమి. అవమ్మ అక్కడ పడ్డది కూల్తది. ఇవంతా ఏంటివి? అప్పుడు కుండలు ఉండే మాకు, కుండలు దొంతులు, అవి కుండలు ఉంటే అరుగు పెట్టి ఇండ్లల్లా పెడుతుంటిమి, కుండలు పెడుతుంటిమి. ఇప్పుడు కుండలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇది వంట కదా ఉంటది అక్కడ అందులో. వంట ఇంకోటి ఉంది. ఇదన్న జస్ట్ కుండలో పెడతారు. కుండలు ఈ దేవునార ఉన్నది ఇది దేవుడారా. చూడు. ఫ్యూచర్లో బాగా డబ్బులు ఉంటే ఇలాంటి తోడు కట్టుకుంటా, కొనుక్కుంటా ముందు. సరే, మీ ఇల్లు బాగుంది, మీ అమ్మగారు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. అవును, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఇంకా. చేద్దాం. పద.